అస్సాంలో సుఖోయ్ యుద్ధ విమానం గల్లంతైంది. రాడార్ నుంచి సుఖోయ్ 30 MKI సిగ్నల్ మిస్సింగ్ అయింది. సుఖోయ్ కోసం ఎయిర్ ఫోర్స్ గాలిస్తుంది. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా పరిధిలోని మారుమూల కొండ ప్రాంతంలో సుఖోయ్ 30 యుద్ధ విమానం కుప్పకూలినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురిచేసింది. జోర్హాట్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ యుద్ధ విమానం సాయంత్రం 7 గంటల సమయంలో రాడార్తో సంబంధాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. చోకిహోలా పరిధిలోని నిలిప్ బ్లాక్ సమీపంలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కొండల వైపు నుండి ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానిక గ్రామస్తులు తెలిపారు. చీకటి పడిన తర్వాత సంభవించిన ఈ పేలుడు ధాటికి ఇళ్లలో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. శబ్దం వచ్చిన దిశ నుండి దట్టమైన పొగలు అలుముకున్నాయని కొందరు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం దట్టమైన అడవులు, ఎత్తైన కొండలతో కూడి ఉండడంతో అటువైపు వెళ్లడం ప్రజలకు కష్టసాధ్యంగా మారింది. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి. విమానాన్ని గుర్తించడానికి భారత వాయుసేన బృందం రంగంలోకి దిగింది. ప్రమాద స్థలం జనావాసాలకు దూరంగా ఉండడం, భౌగోళిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, సందీప్, అస్సాంలో యుద్ధ విమానం ఒకటి కూలినట్టుగా సమాచారం వస్తుంది. సో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి సుఖోయ్ యుద్ధ విమానము కూలినట్టుగా సమాచారం వస్తుంది. సో సాయంత్రం 7 గంటలకు సుఖోయ్ యుద్ధ విమానంకు ఇక్కడ రాడార్ తో సంబంధాలు తెగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో అక్కడే ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఈ యొక్క సుఖోయ్ యుద్ధ విమానం కూలినట్టుగా సమాచారం అంతా ఉంది. సో దానికి సంబంధించి యుద్ధ విమానం గురించి సుఖోయ్ 30 MKI సిగ్నల్ యుద్ధ విమానము సిగ్నల్ మిస్ అయినట్టుగా తెలుస్తుంది. సో సుఖోయ్ కోసము ఎయిర్ ఫోర్స్ గాలిస్తా ఉంది. మొత్తంగా కూడా సాయంత్రం 7 గంటల సమయంలో ఒక్కసారిగా రాడార్ తో సిగ్నల్స్ మిస్ అవడంతో అది ఎక్కడ ఉందని చెప్పి అప్పటి నుంచి మిస్ అయినప్పటి నుంచి కూడా దాని ఎక్కడ గల్లంతైందని దానిపైన ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైతే పర్టికులర్ గా అంటే ఎత్తైన కొండలు ఉండడం అస్సాం సమీపంలో ఒక కొండల ప్రాంతంలో ఇది నేలకూరినట్టుగా తెలుస్తోంది. జోర్ఘాట్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానం సాయంత్రం 7 గంటల సమయంలో అక్కడ రాడార్ తో సంబంధాలు కోల్పోయి తెలుస్తోంది. చోకిహోలా పరిధిలోని నిలీప్ బ్లాక్ సమీపంలో కొండ ప్రాంతంలో ఇది కుప్పకూలి ఉంటుందని చెప్పేసి కొంత అంచనా వేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రమాద సమయంలో కొండల వైపు నుండి ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం, మంటలు చెలరేగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కొండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో చీకటి పడిన తర్వాత సంభవించి అంటే సాయంత్రం 7 గంటల తర్వాత కాబట్టి చీకటి పడింది ఈవినింగ్ సమయం, రాత్రి సమయంలో ఈ పేలుడు జరిగినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఆ పేలుడుకి ఒక్కసారిగా అక్కడ స్థానికంగా ఆ కొండ చర్యల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. భారీ శబ్దంతో వచ్చిన ఒక్కసారిగా సౌండ్ భారీ శబ్దంతో రావడం, మంటలు చెలరేయడంతో దట్టమైన పొగలు అలుపుకున్నాయి. సో దాన్ని అక్కడ కొంత ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన అడవులు, ఎత్తైన కొండలతో ఉండడంతో సో సహాయ చర్యలకు కాస్త ఇబ్బందిగా మారుతూ ఉంది. ఇప్పటికి కూడా విమానం ఆచూకీ గల్లంతు కావడం ఒకటి, అదే సందర్భంలో ఈ ప్రమాదం జరగడం నేరు వెంట కలిసడంతో సో ఇది సుఖోయ్ యుద్ధ విమానానికి సంబంధించిందే కావచ్చు, కూలి ఉంటుందని చెప్పేసి కూడా కొంత అంచనాకు వస్తా ఉన్నారు. ఇప్పటికే ఆ గల్లంతైన విమానం ఆచూకీ కోసము భారత వాయుసేన బృందం రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ప్రమాద స్థలం జనవాసం దూరంగా ఉండటం, అదేవిధంగా ప్రస్తుతం ఎత్తైన కొండ ప్రాంతాలు అరణ్యం కాబట్టి సో భౌగోళిక వాతావరణం అనుకూలించకపోతే ప్రస్తుతానికి సహాయక చర్యలు ఆటంకం కలిగినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో చాలా మన మొత్తంగా యుద్ధంలో ఈ సుఖోయ్ యుద్ధ విమానం అత్యంత కీలకమైనది చెప్పవచ్చు. ఇప్పుడు మిస్ అవడంతో దానికి సంబంధించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు అక్కడ సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇది మొత్తం భారత వైమానిక దళంలో ఉపయోగించే అత్యంత కీలకమైనది, అత్యాధునికమైనటువంటి 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ ఇది. సో రష్యా డిజైన్ భారత్ లో ఇక్కడ రష్యా డిజైన్ తో భారత్ లో తయారు చేసింది. సో దీనికి సంబంధించి చాలా భారత వైమానిక దళం దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్, సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సో ఇది మొత్తంగా అస్సాం రాష్ట్రంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా దగ్గర కూడా ఎగురుతుండగా ఒక్కసారిగా రాడార్ తో సిగ్నల్ కోల్పోయింది. సాయంత్రం 7 గంటల సమయంలో జరిగింది. సో
అయితే మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క ఫైటర్ లో ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం మనం ఇంకా కొంత మరింత వివరాలు తెలవాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా చాలా సమాచారం అందాల్సి ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే యుద్ధ విమానం మిస్ కావడంతో మొత్తం వాయుసేన రంగంలోకి దిగిందని చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.